లగ్నే శుభే శుభయుతే సుశుభే కుమారం శ్రీపార్వతీవ సుఖినీ శుభవీక్షితే చ జాయా సతీ శివగురోర్నిజతుంగ సంస్థే సూర్యే కుజే రవిసుతే చ గురౌ చ కేంద్రే. ఇక్కడ శంకరాచార్యుల వారి యొక్క ఆవిర్భావం జరిగినది. అయితే ఇలా ఉండగా సూర్యుడు మేషరాశిలో, కుజుడు మకర రాశిలో, శని తులారాశిలో ఉచ్చస్థానంలో ఉండగా, గురువు కేంద్రముగా ఉండగా శుభుల చేత చూడబడుతున్నారు. మళ్ళీ ఈ అంటే ఇది ఒక జాతక చక్రం ఒక విశేషణ అని చెప్తున్నారు అన్నమాట. అలాగే శుభులను కూడి ఉన్న ఒక శుభలగ్నమునందు పార్వతీదేవి కుమారస్వామిని కనినట్లు ఆర్యాంబ తేలికగా ఒక అందమైన కుమారుణ్ణి కనెను అని చెప్పేసి ఆ చక్కగా శంకరుడి యొక్క ఆవిర్భావాన్ని ఇక్కడ దీనిలో చెప్పారనమాట. అంటే జాతక చక్రాన్ని కూడా మనం చూడొచ్చు, ఎలా ఉంటే అంతటి గొప్ప జగద్గురువులు పరమహంసలు వస్తారు అని. దృష్ట్వా సుతం శివగురు శివవారి రాశౌ మగ్నోపి శక్తిమనుసృత్య జలేన్యమాంక్షీత వ్యశ్రాణయద్బహుధనం వసుధాశ్చ గాశ్చ జన్మోక్తకర్త విధయే ద్విజపుంగవేభ్యః. ఆ చక్కటి శుభ సమయంలో శివగురువు తన కుమారుణ్ణి చూసి ఎంతో సంతోషించాడు. ఎందుకంటే వారు మధ్య వయస్సుకు వచ్చేశాడు. ఎంతో తపస్సు చేయగా ఈశ్వరుడు కలలో వచ్చి చెప్పాడు, గుణవంతుడైన కుమారుడు వస్తాడు అని. అది ఎలా ఉంటుందో ఇప్పుడు ఆర్యాంబ అంటే చక్కగా దర్శిస్తోంది. ఆ 8 నెలలు 9 నెలలు ఆవిడున్నా చక్కగా లోపల కీర్తనలు, నిజ సాక్షాత్ శివ సాక్షాత్కారం ఆవిడకి అవుతూనే ఉన్నది. అద్వైతానుభవం వస్తూనే ఉన్నది. తన శరీరంలో మార్పులు కూడా అద్వైతానుభవంగానే గోచరిస్తూ ఉన్నది. శివగురువుకి అలా లేదు కదా, తను వేరే చోట చూస్తున్నాడు అంతే. అందుకని వచ్చాక అబ్బా శివ తేజస్సు ఇలా ఉంటుంది, బ్రహ్మ తేజస్సు ఇలా ఉంటుందన్నమాట అని చెప్పి చాలా పొంగిపోతూ ఉన్నాడనమాట. అయ్యి తర్వాత కావాల్సిన జాతకర్మలు సంస్కారములు అవన్నీ చేస్తూ పూర్వము వలె తను బ్రాహ్మణులను పిలిచి దాన ధర్మములు, గోవులు, వస్త్రములు ఇవన్నీ కూడా చక్కటి హృదయముతో అందరికీ పంచి ఇచ్చాడనమాట. తస్మిన్ దినే మృగకరీంద్రతరక్షు సింహ సర్పాఖుముఖ్య బహుజంతు గణద్విషంతః వైరం విహాయ సహచేరురతీవ హృష్టాః కండూమశాకృశత సాధుతయా నిఘృష్టాః. ఆ శివగురువుకి కుమారుడు జన్మించిన శుభదినమునందు అంటే అవన్నీ కూడా అప్పట్లో కదా అడవి ప్రాంతాలు అలాంటివి కాబట్టి సర్వలోకంలో కూడా అంటే భూమండలం అంతా కూడా జింకలు, పులులు, ఏనుగులు, సింహాలు, అలాగే ఎలుకలు, పాములు ఇలా మున్నగు పరస్పర విరుద్ధము కలిగిన జంతువులన్నీ కూడా స్నేహభావంతో అయిపోయాయి అన్నమాట. అంటే ద్వైత భావన జంతువులకే సహజంగా పోయింది. పోయి ఏం చేస్తున్నాయంటే ఒకదానికొకటి రాసుకుంటున్నాయంట. మీరు కొంచెం పిల్లులో వీటిల్లో చూస్తే వాటికి నచ్చినప్పుడు వచ్చి ఇలా రాసుకుంటూ పోతూ ఉంటాయి అన్నమాట. అలాగా ఒకదాని మీద ఒకటి వాలి చాలా సంతోషంగా ఆ వైరి భావన మర్చిపోయి వీరు చిన్నప్పటి నుంచే స్నేహంతో ఉన్నారా, ఒకటే జాతికి చెందినవా అన్నట్లు ఆ వైరి భావన పోయి అన్నీ సహజంగా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి, రానున్న కాలంలో శంకరుడు జన్మించాక రానున్న కాలంలో కూడా వారి విజయములలో ఏం జరుగుతుంది అంటే 75 అవైదిక మతాలను ఖండించి వాటిలన్నింటినీ ఏకదాటిగా ఒక సాంప్రదాయంగా వారు తరించడానికి చేసి అలాగే షణ్మతాలను స్థాపించారు కదా. అంటే వైరి భావన పోతోంది అన్నమాట జనాల్లో కూడా. ద్వైత భావన వారికి ద్వైత భావన పోతోంది, సమాజంలో కూడా ద్వైత భావన పోతోంది. రెండోది ఉన్నది అన్న భయము పోతున్నది. అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. పుట్టుకతోనే ప్రకృతిలో అలాంటి ఒక గొప్ప శుభశుక్నాలు కనపడుతున్నాయి. వృక్షాలతా కుసుమరాశి ఫలాన్యముంచన్ నద్యః ప్రసన్న సలిలా నిఖిలాస్తథైవ జాతా ముహుర్జలధరోపి నిజం వికారం భూభృద్గణాదపి జలం సహసోత్పపాత అని చెట్లు అవి కూడా ఇప్పుడు జంతువులు అయిపోయిందాక ఇప్పుడు చెట్లు అవి కూడా చక్కగా విపరీతంగా పువ్వులు కాసే చెట్లు పువ్వులు ఇవ్వడము, పళ్ళు కాసే చెట్లు పళ్ళు ఇవ్వడము, నదులు అవన్నీ కూడా వాటికి వేరే రుచి ఉన్న నదులు కూడా ఆ రోజు నిర్ణయించుకున్నాయి. అయ్యో ఇవాళ శంకరుడు పుట్టాడు కాబట్టి మనం అంటే పార్టీ చేసుకుంటున్నాయి అన్నమాట. అవన్నీ కూడా అందరికీ విరివిరిగా ఇచ్చేస్తున్నాయి రిటర్న్ గిఫ్ట్స్ అప్పుడే. ప్రకృతి పురుషుడు కదా ఆయన బ్రహ్మం అంటే, అందుకని చెప్పి అవన్నీ కూడా నదీ జలాలు కూడా మనం తీయటి జలాలనే ఇద్దాం ఇవాళ అని చెప్పి అవన్నీ కూడా తీయటి జలాలతో అవి నిర్ణయించుకుంటున్నాయి. ఈ పువ్వులు ఇచ్చే పువ్వులు అంటే ఎవరికి వాళ్ళ ఇంట్లో సంబరంలాగా చేసేసుకుంటున్నారు. ఇది ఇళ్లలోనే కాదు ప్రకృతిలో ఆ మార్పు కనపడుతుంది అన్నమాట. పళ్ళు కాస్తున్నాయి, పువ్వులు కాస్తున్నాయి, వచ్చి తీసుకోండి అని ఆ ప్రకృతి కూడా మా శంకరుడు వచ్చాడు, అవతారం చేశారు, మా అదృష్టం తీసుకోండి అని అలాగా అవి కూడా ఇచ్చేస్తుంది. అవి కూడా వాటిలో వంతు దానాలు ఇచ్చేస్తున్నాయి అన్నమాట అవన్నీ. అలాగే మేఘములు కూడా చక్కగా అవి గర్జిస్తూ అంటే జయధ్వానాల్లాగా గర్జిస్తూ అవి కూడా చక్కగా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఎక్కడ కూడా ఆ ఎండ తాకిడి ఉండకూడదు. ఎందుకు వైశాఖ శుక్లపక్షం కదా, ఎండాకాలం అది.
అందుకని మేఘాలు కూడా చక్కగా చల్లగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు వచ్చేసి వర్షాన్ని ఇస్తూ సస్యశ్యామలంగా ఉండాలి, చల్లగా ఉండాలి అని చేస్తూ ఉన్నారు. అలాగే పర్వతములు కూడా చక్కగా సెలయేళ్ళు అవన్నీ కూడా జలపాతాలు వస్తున్నాయి. ఎండాకాలం అయినా కూడా పర్వతాలు కూడా చక్కగా జలాలను ఇస్తూ ఉన్నాయి. తర్వాత అద్వైతవాది విపరీత మతావలంబీ హస్తాగ్రవర్తి వర పుస్తకమప్యకస్మాత్ ఉచ్చైః పపాత జహసు శృతిమస్తకాని శ్రీవ్యాసచిత్తకమలం వికచీ బభూవ. అత్యద్భుతమైన శ్లోకం అనమాట. అంటే నాకు చాలా ప్రీతిపాత్రమైన శ్లోకాల్లో 70వది. ఇందాక చెప్పాం కదా, అమ్మవారు ఆర్యాంబ తల్లికి ఆ శూన్యవాదాన్నిను ద్వైత భావన పోవడం ఎలా వర్ణించారో అట్లాగా ఇది ఒక అద్భుతమైన శ్లోకం అన్నమాట. ఏమంటున్నారంటే, ఈ అద్వైత విపరీతవాదులు ఎవరైతే ఉన్నారో, శంకరుడు పుట్టాడు అన్న సమయంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన పుట్టాడు అన్న సమయంలో ద్వైతవాదులు ఉంటారు కదా, అంటే అద్వైతం కాని సిద్ధాంతాలన్నీ ద్వైతవాదం, వినాస్తికవాదాలు ఇవన్నీ కూడా. వీళ్ళందరూ ఏం చేస్తారు, వీళ్ళని ఖాళీ కూర్చోరు. వాళ్ళ సిద్ధాంతాలను గట్టిగా చెప్పాలని చెప్పి వాళ్ళ పుస్తకాలు పట్టుకుని అధ్యయనం చేస్తూ ఉన్నారు పొద్దునే. ఒక్కసారి శంకరుడు పుట్టిన ఒక చక్కటి ముహూర్తంలో వీళ్ళ చేతిలోంచి ఆ పత్రాలు, వారి సిద్ధాంతాలన్నీ జారిపోయాయి అన్నమాట, కింద పడ్డాయి. అందరికీ ఒకేసారి చేతిలోంచి కింద పడిపోయాయి పుస్తకాలు. అంటే జారిపోయింది అనమాట, వారి సిద్ధాంతం చేతిలోంచి వెళ్ళిపోయాయి అన్నమాట, నిష్ఫలం అయిపోతున్నాయి అని చెప్పడం అన్నమాట. అదే సమయంలో ఏమైంది అంటే, శృతిమాత, వేదమాత ఎప్పుడూ లేనిది పక్కుమని నవ్విందట. మంచి పని అయింది మీకు అని చెప్పి. అంటే వేదాన్ని ప్రతిపాదించేవాడు కావాలి, ఎప్పుడు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని చెప్తున్నారు కాబట్టి ఆవిడ కూడా కొంచెం చూస్తూ ఉన్నది, మంచి సమయం రావాలి అని. ఇప్పుడు శంకరుడు వచ్చాడు కదా అని చెప్పి వాళ్ళ చేతిలోంచి ఆ తప్పుడు సిద్ధాంతాలు జారిపడ్డాయి. వాళ్ళు ఉలిక్కిపడి భయపడిపోయారు, అయ్యో ఏమిటి ఇట్లా అయింది అని చెప్పి. అందుకని వేదమాత ఎప్పుడు లేనిది పక్కుమని నవ్విందిట. ఇంకా అద్భుతమైన మాట, శ్రీవ్యాస చిత్త కమలం వికచి బభూవ. వ్యాసుడు అక్కడెక్కడో తపస్సు చేసుకుంటుంటే ఆయన హృదయ చిత్తము వికసించి ఆనందాన్ని పొందాడట ఆయన. ఎందుకంటే రానున్న కాలంలో ఆయన ఇచ్చిన బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసేవాడు పుట్టాడనమాట. అది ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నాడనమాట. అది తపస్సు చేసుకుంటున్నాడు, దాన్ని పండించేవాడు వచ్చాడని అక్కడ ఆయన ఎంతో సంతోషించాడు అని. చాలా అద్భుతమైన వర్ణన అనమాట. అందుకే అన్నది విద్యారణ్యుల వారు కాబట్టే రాయగలుగుతారు. మిగతా శంకర విజయాలను తీసిన అది ఇలా ఉండదు, చరిత్రలాగా వెళ్ళిపోతూ ఉంటుంది, కావ్యాలు కావాలి. సర్వాభిరాశాభిరలం ప్రసేదే వాతైరభావ్యద్భుత దివ్యగంధైః ప్రజ్వలేపి జ్వలనైస్తదానీం ప్రదక్షిణీభూత విచిత్రకీలైః అని సర్వ దిక్కులు కూడా ప్రసన్నముగా అయ్యాయి. మంచి గాలులు వీస్తూ ఉన్నాయి. అలాగే వర్షాలు చక్కగా అక్కడక్కడ అలాగా తుంపర్లు పడుతూ చల్లగా వస్తూ ఉన్నాయి. హోమములో అగ్నులు కూడా అవి వచ్చి ప్రదక్షిణ పూర్వకంగా తిరుగుతున్నాయి అగ్నులు. అక్కడంతా అగ్రహారాలు కదా, ప్రతి ఇళ్లలో కూడా అగ్ని కార్యాలు చేస్తుంటే ప్రదక్షిణ పూర్వకంగా తిరుగుతున్నాయి అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ శుభశకునాలు చెప్తున్నారు, ప్రకృతిలో జరిగిన చక్కటి మార్పులు అన్నమాట ఇవన్నీ. అంటే ఆ ప్రకృతి కూడా స్పందిస్తోంది, మంచి రోజులు వచ్చాయి అని. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ చెడ్డ సిద్ధాంతాలు ఉండడము, దుష్ప్రచారాలు ఉండడము, అనాచారాలు ఉండడం వల్ల ప్రకృతి కూడా క్షోభని అనుభవిస్తూ ఉంటుందన్నమాట. అందుకు ఇట్లాంటి దివ్య మూర్తి ఆవిర్భవించగా ప్రకృతి చక్కగా ఆనందాన్ని తెలుపుతూ ఉంటుంది. అలాగే కృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు అలాంటివే చెప్తూ ఉంటారన్నమాట. చెప్పే విషయం ఇది. అంతకు ముందంతా ఈ అనాచారము, దురాచారాల వల్ల ప్రకృతి క్షోభకి లోనవుతూ ఉంటుందన్నమాట. అది మనకి వ్యక్తం కాకపోవచ్చు. ఇలాంటి కవులకు, అంటే క్రాంతదర్శులు అన్నమాట, త్రికాల వేదులకి, అలాగే గొప్ప గొప్ప తపస్సులకు, వాళ్ళకి తెలుస్తుందన్నమాట ప్రకృతిలో మార్పులు. అది మనకి చెప్తున్నారు ఇక్కడ. సుమనోహర గంధిని సతాం సుమనోవద్విమలా శివంకరి సుమనో నికర ప్రచోదిత సుమనో వృష్టిరభూత్ తదాద్భుతం అని. ఇంకా దేవతలందరూ కూడా మనం చాలా సంతోషించి చక్కటి పువ్వులన్నీ విరజిమ్ముతూ ఉన్నారు. ఆ మనోహరమైన సుగంధము కూడా అంతటా కూడా వ్యాపిస్తూ ఉన్నది. అందరి మనసులు కూడా చల్లగా తేలికగా తయారవుతూ ఉన్నది. అందరూ సుఖానికి అంటే చక్కగా కుదుటపడ్డారన్నమాట అందరూ. అప్పటి వరకు ఈ అనాచారాల వల్ల, దుష్ప్రచారాల వల్ల మనసంతా కదిలిపోయిన వాళ్ళందరూ కూడా అమ్మయ్య అని కొంచెం సేద తీరారు అందరూ, దేవతలు కూడా. ఎందుకంటే వారికి హవిర్భాగం రావట్లేదు కదా, ఇప్పుడు వారు కూడా సంతోషించాలి. అందుకని అంటే ఒక సదాచారము పోవడం వల్ల బ్రాహ్మణులు సంతోషంగా లేరు, అగ్ని కార్యాలు అప్పటి వరకు సరిగ్గా లేవు, ప్రకృతిలో క్షోభ, దేవతలు బాధపడుతున్నారు, పశువులతో సహా ఇబ్బందిగా ఉన్నాయన్నమాట. ఇంకా ఉగ్రంగా, ఇంకా వైర్భావంతో ఉంటున్నాయి అవన్నీ కూడా ఇప్పుడు శంకరుడు పుట్టేసరికి ఇవన్నీ కూడా చక్కగా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తము చేస్తూ ఉన్నాయి అని.
అలాగే లోకత్రయీ లోకదృశేవ భాస్వత మహీధరేణేవ మహీసుమేరుణ విద్యా వినీత్యేవ సతీ సుతేన సారరాజతత్తాదృశరాజతేజసా అని చక్కగా ఈ వచ్చినవాడు ఎలా ఉన్నాడు అంటే సూర్యుని ప్రకాశముచే ముల్లోకములు, అలాగే మేరు పర్వతము వలన భూదేవి, అంటే ఇవన్నీ ఎక్కడ ముల్లోకములని కాంతివంతం చేసేవాడు సూర్యుడు. అలాగే మేరు అన్నది బంగారు పర్వతం, అది భూమికి చక్కగా భారాన్ని మోస్తూ ఉంటుందన్నమాట. వినయముతో విద్యలు శోభిల్లు విధముగా ఓజస్సు తేజరులుతున్న కుమారుని వలన ఆర్యాము ప్రసన్నముగా ప్రకాశిస్తున్నది అని చెప్పారు. ఎంత గొప్ప పోలికంటే అంటే ఆ వచ్చిన ఆ కుమారుడు ఎంతో వినయ విధేయుడై ఉన్నాడు. ఎంత కుమారుడు అంటే ఇంకా 1 సంవత్సరం లోపలే ఉన్నాడు, కానీ శంకరుడు కదా, చక్కటి ప్రేమ, చక్కటి శుద్ధ సత్వగుణంతో కలిగి ఉన్నాడు. అందుకని తల్లి కదా బిడ్డని చూసుకొని అంత మురిసిపోతుంది అన్నమాట. అయ్యో నా బిడ్డ, నా కనుల పంట అని చెప్పి ఆవిడ మురిసిపోతుంది. దాని పోలిక అలా ఇచ్చారనమాట. ముల్లోకాల్ని ప్రకాశవంతము చేసే సూర్యుడి వలె ఉన్నాడు. అంటే ముల్లోకములు ఏమిటి ఇక్కడ? 3 అవస్థలలో జ్ఞానజ్యోతిని ఇచ్చేవాడు. 3 శరీరములు తమో గుణములతో ఉండిపోయి మనము దేహాత్మ భ్రాంతితో ఉంటే దానికి జ్ఞానమన్న సూర్యుడిగా ఉండేవాడు ఆయన. అలాగే మేరు పర్వతము వలన భూదేవి, అంటే ఈ శరీరములో సత్ ఏదైతే ఉందో ఇదేమో నామరూపాత్మకమైనది కదా శరీరము, కానీ సచ్చిదానందం అంటే ఆధారము అధిష్టానం అయినది బ్రహ్మమే. అందుకని దానివల్లనే ఈ శరీరానికి చైతన్యం వస్తుంది, ఆధారం అవుతుంది. అలాగే సకల విద్యలు కూడా వినయము రావాలి, జ్ఞానము వల్లనే వినయం వస్తుంది. అందుకని చెప్పి ఇవన్నీ కూడా శంకరుడిలో ఉన్నాయి కాబట్టి తనని చూడగా ఆనందించారు. చిన్నపిల్లాడు, ఇంకా పేరు పెట్టలేదు, మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటివరకు పేరు పెట్టలే. అంత చిన్న పిల్లాడి వర్ణన ఆయన వచ్చాక అంత చక్కటి శుభశకునాలన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అంత చక్కటి భావనలు వస్తున్నాయి, ఇంకా పేరు పెట్టలేదు, అంత చిన్నపిల్లవాడు. సత్కారపూర్వమభియుక్త ముహూర్త వేది విప్రాశంసురభివీక్ష్య సుతస్య జన్మ సర్వజ్ఞ ఏవ భవిత రచయిష్యతే చ శాస్త్రం స్వతంత్రమథవాగధిపాంశ్చ జేత అని చక్కగా ఈ లగ్న బలము అవన్నీ తెలిసిన దైవజ్ఞుల్ని మళ్ళీ పిలిచి, అంటే వీరికి పాండిత్యం ఉన్నా కూడా ఎప్పుడు మనము మన పురోహితులతోనే సంప్రదించాలి, పురోహితులని సంప్రదిస్తూ ఉండాలన్నమాట. వారికి ఈయన జాతక చక్రాన్ని చూపెట్టాడు. ఆ పిల్లాడు అంటే జాతకర్మ చేస్తున్నారు అన్నమాట. అక్కడ జాతకర్మ చేస్తూ చూపెట్టారు. చూడగా ఆ దైవజ్ఞులు అందరూ చూసి ఇతను సామాన్యుడు కాదండి, చాలా గొప్ప సర్వజ్ఞుడు అవుతాడు, ఎన్నో గ్రంథములను ఇస్తాడు, ఈయన యొక్క కీర్తి ఎల్లప్పుడూ ఇంకా శాశ్వతంగా ఉండిపోతుంది, ఎంతో గొప్ప గొప్ప పండితులను కూడా తిన యొక్క సత్యవ్రతంతో వాగ్ధాటితో జయించగలడు, అంతటి సమర్థుడు అని అందరూ కూడా ఏకధాటిగా ఒకే మాట చెప్పారన్నమాట ఆ పిల్లవాడి జాతక చక్రం చూసి. కీర్తిం స్వకాం భువి విధాస్యతి యావదేశ కింబోధితేన బహునా శిశురేష పూర్ణః నాపృచ్ఛి జీవితమనేన చతైర్న చోక్తం ప్రాయో విదన్నపి న వక్త్యు శుభం శుభజ్ఞః అని ఈ భూమండలం అంతా కూడా కీర్తి ఘటిస్తాడు, చాలా గొప్ప జగద్గురు స్థానానికి వస్తాడు అని, ఈ జ్ఞాన సంపన్నుడు అవుతాడు. ఇవన్నీ కూడా వారు చక్కగా చెప్తూ ఆశీర్వాదాన్ని ఇస్తున్నారన్నమాట. ఇంకా ఇది అది అని చెప్పడానికి అనవసరమయ్యా, ప్రతిదీ కూడా ఆయనలో చాలా గొప్పగా ఉంటుంది, ఆ పుట్టిన పిల్లవాడిలో చాలా విశేషంగా ఉంటుంది, సర్వకళా ప్రపూర్ణుడు అవుతాడు ఆయన అని చెప్పాడు. అయితే శివగురు చాలా సంతోషిస్తూనే ఉన్నాడు, కానీ లోపల చిన్ని ఆలోచన, అంటే ఆయుష్ మరి ఎట్లా అన్న ఆలోచన ఉంది. ఎందుకంటే ఈశ్వరుడు చెప్పాడు కొంతకాలమే, అది ఏమిటి కొంత అంటే అది ఆయన చెప్పలేదు, ఈయన అడగలేదు. జాతకంలో అడుగుదామా అనుకున్నాడు, కానీ ఎందుకు అని ఈయన శివగురువు అడగలేదు దైవజ్ఞుల్ని. దైవజ్ఞులు కూడా ఆ విషయం చెప్పలేదు, అది ఎవరికి తెలియదు అన్నమాట. ఇంకా ఆ విషయం ఒకటి. తజ్ఞాతి బంధు సుహృదిష్ట జనాంగనాస్తాస్తం సూతికా గృహ నివిష్టమథో నిదధ్యుః సోపాయనాస్తమభివీక్ష్య యథా నిదాఘే చంద్రం ముదం యయురతీవ సరోజవక్త్రం. ఆ పురుడు ఇంట్లో చక్కగా దాయాదులు, బంధువులు, మిత్రులు, ఆప్తులు వీళ్ళందరూ కూడా వచ్చి వారికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా కానుకల్లాగా, అవన్నీ వాళ్ళు ఇచ్చి ఆ పిల్లవాడి ముఖాన్ని చూస్తూ అంతటి ఎండాకాలంలో, అది ఎండాకాలం కదా, అంతటి ఎండాకాలంలో చల్లదనాన్ని పొందడానికి ఆ పిల్లవాడి ముఖం చూస్తున్నట్లు ఉంది వీళ్ళందరూ వచ్చి చూస్తుంటే. అంటే మాటిమాటికి ఆయన వచ్చి చూసి వెళ్తున్నారన్నమాట వీళ్ళు.
కానుకలు ఇచ్చారు, ఇచ్చి చూసి వెళ్ళిపోవచ్చు, వెళ్ళి మళ్ళీ వచ్చి చూస్తున్నారు. మళ్ళీ చూడాలి కదా అని చెప్పి మళ్ళీ ఏదో కానుక లాంటిది పట్టవచ్చు, అంటే ఏదో ఒక కారణం వల్ల కారణాన్ని వాళ్ళు తెచ్చుకోవడానికి మళ్ళీ వచ్చి ఆ పిల్లవాడిని చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారంటే బయట చాలా ఎండలు ఉన్నాయి, ఆ ఎండల తాకిడికి తట్టుకోవాలంటే చక్కటి చందమామ లాంటి చల్లని అమృత కిరణాలు వెదజల్లుతున్నాడు ఆ పిల్లవాడు. అందుకని ఆయన ఒకసారి చూస్తే వీళ్ళకి సేద తీరుతోంది అని చెప్పి అక్కడికి వచ్చి చూస్తున్నారట. అలా తత్సూతికా గృహమవైక్షతన ప్రదీపం తత్తేజసా యదవభాతమభూత చపాయాం ఆశ్చర్యమేతదజనిష్ట సమస్తజంతో తన్మందిరం వితిమిరం యదభూత దీపం. రాత్రి అప్పుడు దీపాలు ఇంకా వెలిగించడం మానేశారంట ఇంట్లో, ఏం అవసరం అని. ఎందుకంటే స్వయం ప్రకాశి స్వరూపుడైన ఆ శంకరుడు ఉండగా తన జ్యోతే చాలా దేదీప్యమానంగా వెలుగుతూ ఉందిట. ఎందుకు అంటే ఆత్మ తేజస్సు చూసి వీరి అందరూ మోహము ఒకేసారి పటాపంచలవుతున్నదా అన్నంత కాంతి ఆయన చీకట్లలో విదజమ్ముతూ ఉన్నట్టు ఆయన. అంటే సహజముగా అంత చక్కటి శుద్ధ స్ఫటిక వర్ణముతో ఉన్నాడు శంకరాచార్యులు వారు అని చెప్పడానికి ఇక్కడ ఉద్దేశం అన్నమాట. కొత్తగా వేరే దీపం పెట్టక్కర్లేదు, పిల్లాడున్నాడు ఇక్కడ పెడదాం అవసరం లేదు, ఆయననే స్వయం ప్రకాశి ఆత్మగుణం చెప్తున్నారు. అలాగే మిగతా అంతా కూడా ప్రకాశవంతం చేస్తున్నాడు. దానివల్ల మోహములు పోతున్నాయి అందరికీ కూడా, ఆ చిత్తభ్రాంతి పోయి సంతోషంగా ఉంటున్నారంట. ఏమిటి ఆ సంతోషానికి కారణం అంటే దానికి కారణం లేదు, తృప్తి, ఆత్మనస్తు కామాయ అన్నట్టు ఉన్నారు అందరూ అని. యత్పశ్యతాం శిశురసౌ కురుతే సమగ్ర్యం తేనా కృతాస్య జనకః కిల శంకరాఖ్యాం యద్వా చిరాయ కిల శంకర సంప్రసాద జాతస్తతో వ్యధిత శంకర నామధేయం అని ఇక్కడ నామకరణం గురించి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏమిటి అంటే యత్ పశ్యతాం శిశురసౌ కురుతే సమగ్ర్యం, ఆ బాలుణ్ణి ఎవరు చూసినా కూడా వారికి చిత్తములో చక్కటి ఆనందము శాంతి పొందుతోంది సహజముగానే. ఆ బాలుని చూడగానే అమ్మయ్య అన్న తృప్తి ఏదో కదులుతోంది. తేనాకృతాస్య జనకః కిల శంకరాఖ్యం. అలాగే అందరికీ కూడా సంతోషాన్ని కలిగించిన వాడు, ముఖ్యంగా తన తండ్రికి తన తండ్రి యొక్క రుణం తీర్చుకుని ఒక అవకాశం ఇచ్చాడు కాబట్టి అందుకని చాలా మంచి చేసిన వాడినా ఈ పుట్టడంతోనే అని. యద్వా చిరాయ కిల శంకర సంప్రసాద, ఎంతో కాలం తపస్సు అవన్నీ చేసుకోగా శంకరుడి యొక్క ప్రసాదముగా లభించిన వాడు ఈ కుమారుడు కాబట్టి జ్ఞాతస్తతో వ్యధిత శంకర నామధేయం. అందుకని ఇవన్నీ మనసులో ఉంచుకొని శంకర అన్న పేరు ఆ బాలుడికి పెట్టారు అని. అంటే పేరు ఎలా పెట్టాలి అంటే ఇన్ని చూడాలన్నమాట, అంతేగాని ఏదో గూగుల్లో ఓ 10 మంది వాళ్ళకి చెప్పి అబ్బాయి పుడితే ఒక 10 పేర్లు ఇవ్వండి, అమ్మాయి పుడితే ఒక 10 పేర్లు ఇవ్వండి, అది ఫ్యాషన్ ఉండాలి, సంస్కృతం పేర్లు దేవుడి పేర్లు అసలు ఉండకూడదు, ఇట్లాంటి కాలం అన్నమాట నడిచేది. అది ఏ శబ్దానికి వస్తుందో కూడా తెలియట్లేదు. మొన్న మా పంతులు గారు చెప్తున్నారు, ఇష్టం వచ్చినట్టు పేర్లు పెడుతున్నారండి, దానికి ఇప్పుడు ఫలానా వాడికి పెళ్లి చేయాలి అంటే దానికి ఏదైనా మీ కొరకు పూజ చేయాలి అంటే చతుర్థి విభక్తో, లేదా ఏదన్నా మీ యొక్క పని చేయాలంటే షష్ఠి విభక్తో వేయాలంటే ఆ విభక్తి వేయడానికి రావట్లేదు ఆ పేరు. అంత దారుణంగా పెట్టుకుంటున్నారు ఆ పేర్లు, అలా ఎలాగ కట్ చేస్తున్నారో తెలియట్లేదు. అందుకని మళ్ళీ వీళ్ళు ఏదో చిన్నది యాడ్ చేసేసుకొని దానికి ఆ విభక్తిని ఆపాదించి అప్పుడు వాళ్ళు ఆ క్రతువు చేయవలసి వస్తుంది. అలా తయారవుతున్నారని చెప్తున్నారనమాట. అందుకని వైదికంగానే పేర్లు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఇంత ఆలోచించి పెట్టారనమాట. రాముల వారికి ఎంత గొప్పగానే పేరు పెట్టారు, ఋషులు పెట్టారు. శంకరుడికి కూడా రానున్నవాడు శం కరోతి కదా, ఎప్పుడు కూడా మంచి చేసేవాడు కాబట్టి శంకర అనే పేరు పెట్టాడనమాట. విచిత్రము, కైలాసంలో ఉన్నప్పుడు ఆయన పేరు శంకరుడే, పుట్టాక ఆయన పేరు శంకరుడే, సన్యాసాశ్రమం తీసుకున్నా కూడా శంకరుడే. అక్కడన్నా పేరు మారుస్తారు కానీ ఈయన పేరు మారట్లేదు. అదే యాని నామాని గౌణాని అనమాట, విఖ్యాతాని మహాత్మనః. ఇది పేరు అయితే కదా మార్చాల్సి వస్తుంది, అది గుణము ఆయనది. గుణం ఎట్లా మారుస్తారు అది శంకరుడికి బాగా తెలుస్తుంది ఇక్కడ. అలాగే 84వది, సర్వం విదంస కలశక్తి యుతోపి బాలో మానుష్యజాతి మనుసృత్య చచార తద్వత్ బాలశనైర్హసితు మారభత క్రమేణ స్రప్తుం శశాక గమనాయ పదాబ్జుజాభ్యాం అని. ఆ బాలశంకరుడు కూడా అన్ని శక్తులు కలిగిన వాడే అనమాట. అన్నీ తెలిసిన దైవస్వరూపుడే మానవ రూపముగా వచ్చాడా, మానవ లక్షణాలుగా ప్రవర్తిస్తున్నాడా అని కొంచెం ఎందుకో సందేహం వస్తుంది. ఎందుకంటే స్వయం ప్రకాశిగా ఉన్నాడు, తెలివిగా ఉన్నాడు, చక్కటి విద్యా వినయాలతో ఉన్నాడు, అందులో ఈశ్వర కటాక్షంతో పుట్టాడు కాబట్టి అంత గొప్పగానే ఉన్నాడు. అంత చిన్నపిల్లాడు కూడా చిన్న చిన్న అడుగులు వేస్తూ, అంటే మానవ శరీరంలో ఉన్నాడు కాబట్టి మానవ సహజమైన చిరునవ్వులు నవ్వుతూ అందరినీ ఆకర్షిస్తూ మెల్లిమెల్లిగా ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ చిన్న చిన్న అడుగులు వేయడము, అంటే ఆ వయసు వచ్చిందని చెప్పడం అన్నమాట.
అప్పుడప్పుడేమో పాకుతూ ఇలా బోర్లా పడిపోవడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అంటే శంకరుల యొక్క లీలలు ఆ చిన్నవాడిని అంతా ఒకేసారి చెప్పేశారనమాట. మెల్లిగా అలాగా అంటే పాకడము, బోర్లా పడడము, పాకడము, మెల్లిమెల్లి అడుగులు వేయడము, అలాగా శంకరుడు యొక్క శరీరం కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నది. అంటే మెల్లిమెల్లి చిన్న అడుగులు వేసే ఒక వయసు వచ్చింది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. బాలేథ మంచే కిల శాయితేస్మిన్ సతాం ప్రసన్నం హృదయం బభూవ సంవీక్ష్యమాణే మణిగుచ్ఛవర్యం విద్వన్ముఖం హంత వినీలమాసీత్. ఆర్యాంబ తన కుమారుణ్ణి చక్కగా ఒక మంచం మీద పరుపు అవన్నీ వేసి మెత్తగా ఉండాలి బాబుకి అని చెప్పి అలా పడుకోబెడుతూ ఉందన్నమాట. అప్పుడు అలా అతను ఇలా పడుకోబెట్టగానే చక్కగా ఎలా ఉంది అంటే ఒక సజ్జనుడి యొక్క హృదయము శాంతపరిచిందా అన్నట్టుందన్నమాట. అంటే అదొక పోలిక అనమాట. అలాగే బాలుడు కూడా ఇలా చూస్తూ ఉంటుంటే దుష్టులు అందరూ కూడా, అంటే మామూలుగా అలా చూస్తున్నా కూడా లోపల ఏదైనా దుర్గుణం ఎవరికైనా ఉంటే అయ్యో నాలో ఉన్న దుర్గుణం ఏమైనా ఈ బాలుడు పసిగడుతున్నాడా అన్న భయం వాళ్ళకు వస్తూ ఉందంట. అలా ఉన్నాడు ఆ చిన్నప్పుడే, అంత తీక్షణ దృష్టితో ఉన్నాడు శంకరుడు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అంటే పిల్లలు మామూలుగా అందరినీ ఇలా ముఖం పెట్టి చూస్తూ ఉంటారు, కానీ ఈ పిల్లాడు మామూలు పిల్లాడు కాదు కదా, అందుకని అందరికీ భయం వేస్తుందంట అనమాట. అందుకే ఆయన పడుకుంటే కొంచెం బాగుంది, గబుక్కుని ఎవరిని చూడట్లేదు అని కొందరు అనుకుంటున్నారు, కొందరేమో అమ్మ చూస్తుంటే అమ్మ ఏమైనా బయటపడుతుందా అని భయపడుతున్నారు అనమాట. అట్లా అలాగే సంతాడయన్ హంత శనైః పదాభ్యాం పర్యంకవర్యం కమనీయశయ్యం బిభేద సద్యశతధా సమూహాన్ విభేదవాదీంద్ర మనోరథానాం. ఆయన ఈ పడుకున్నప్పుడు చిన్న పిల్లవాడు కదా, కాళ్ళ ఊపుతూ ఉంటారు, అంటే శరీర సహజం కాబట్టి చిన్నపిల్లాడు కాబట్టి కాళ్ళు అవి ఊపుతూ ఉంటాడు పడుకున్నప్పుడు. చిన్నపిల్లలు అలా చేస్తూ ఉంటారు. అప్పుడు ఏదైనా షెల్ఫ్లో చిన్న కుర్చీలో ఏదైనా ఉన్నప్పుడు వాటిని ఇలా తంతూ ఉంటారు పిల్లలు, వాళ్ళకేం పెద్ద ఆలోచన ఉండదు. అలా వీళ్ళు తంతూ ఉంటుంటే అది ఎలా ఉంది అంటే ఈయన ఎక్కడ తంతుంటే అక్కడ వేరే చోట ద్వైతవాదుల యొక్క కోరికలు, వారి యొక్క ఆలోచనలు అవన్నీ పడిపోతున్నాయట. ఇక్కడ ఈయన ఇవన్నీ తంతుంటే ఇక్కడ గిన్నెలో గ్లాసులో పడిపోతున్నాయి, కానీ అక్కడ వాళ్ళ మనసులో వైక్లభ్యం కలిగి వాళ్ళకి ఆలోచనలు రావట్లేదు, కొత్త ఆలోచనలు రావట్లేవు అనమాట. వాళ్ళు ఏదైనా కోరిక వీళ్ళని ఖండిద్దాం వాళ్ళని ఖండిద్దాం అనుకుంటే ఆ కోరికలన్నీ నశిస్తున్నాయి, అవి పడిపోతున్నాయి అన్నమాట. అలా ఉన్నాయి ఈయన లీలలు అని. ద్విత్రాణి వర్ణాని వదత్యముష్మిన్ ద్వైతి ప్రవీరాదధూరేవ మౌనం ముదా చలత్యంఘ్రి సరోరుహాభ్యాం దిశః పలాయంత దశాపి సద్యః. శంకరుడికి చిన్న మాటలు వస్తున్నాయి, అంటే ఒక సంవత్సరం దగ్గర ఉన్నారన్నమాట. అప్పుడు సుమారుగా వస్తాయి సంవత్సరానికి మాటలు. అప్పుడు చిన్ని మాటలు మాట్లాడుతున్నాడు, 2 అక్షరాల మాటలు, 3 అక్షరాల మాటలు. అవి ఆ మాటలు ఆయన అంటుంటే ఆ అగ్రహారంలో కానీ ఆ శంకరుడు అంటే చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు, అందరూ వచ్చి చూస్తున్నారన్నమాట. ఎంత నికృష్టులైనా కూడా, ఎంత అమతానికి చెందిన వాళ్ళైనా కూడా వాళ్ళందరూ పాపం వచ్చి శంకరుని ఒకసారి చూద్దాము ఎందుకంటే ఆనందంగా ఉంటుంది, వచ్చి చూస్తూ ఉంటున్నారు. కానీ శంకరుడు ఒక 2-3 మాటలు మాట్లాడుతున్నాడు, అది చూసేసరికి పారిపోతున్నారట. ఏమంటున్నాడంటే 2 మాటలు నేతి అంటున్నాడంటే చిన్నప్పటి నుంచి నయితి అని సిద్ధాంతం చెప్తున్నాడు, ఇది కాదు. తర్వాత 3 అక్షరాలతో ఒకటి చెప్తున్నాడంట, శివోహం అంటున్నాడట. శివోహం అని ఆ బ్రహ్మజ్ఞానం చెప్తున్నట్టు. ఇవన్నీ వినేసరికి ఆ ద్వైతులు వాళ్ళందరూ ఏ దిక్కున పారిపోవాలో అర్థం కాక ఏ దిక్కు కనబడితే ఆ దిక్కుకు పారిపోతున్నారు. కానీ ఏ దిక్కుకు వెళ్ళినా కూడా ఈ శంకరుడు చెప్పిన మాటలు చెవులో పడుతూ ఉన్నాయి. ఎందుకు? ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నది, ఇది సత్యము కూడా. అది ఏది శాశ్వతం కాదు, దిక్కు ఏది పరిమితి లేదు కాబట్టి ఆ శివోహం అన్నదే వినపడుతూ వాళ్ళు ఎక్కడికి పారిపోలో కూడా అర్థమే కావట్లేదు, ఆ భేదభావన ఉన్న వాళ్ళకి అని చెప్పారనమాట. అలాగే ఉదచార యదర్భకో గిరః పదచారానతనోదనంతరం వికలో భవదాది మత్మాత్త యోః పికలోకశ్చరమాన్ మరాళకః అని ఈ బాలుడు కూడా చక్కగా తీయని పదములు ఇంకొంచెం పెద్దయ్యాక మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. అవన్నీ కూడా చక్కటి కోకిల మాట్లాడుతుందా, పాట పాడుతుందా కోకిల అన్నట్లు అంత చక్కగా ఈయన మాటలు ఉంటున్నాయి. అలాగే నేల మీద కూడా చిన్న అడుగులు వేయడం కూడా మొదలు పెడుతూ ఉన్నాడు. చాలా దివ్యముగా ఉన్నది ఆ నడక చూస్తుంటే అని చెప్పారు. నవవిద్రుమ పల్లవాశ్రుతామివ కాశ్మీర పరాగ పాటలాం రచయన్న చలాం పదద్విషాస చచారేందు నిభశనైశనైః అని ఆ చిన్న చంద్రకిరణముల వలె బాలచంద్రుడి వలె లేదా బాలచంద్రశేఖరుని వలె ఉన్న ఆ పిల్లవాడు ఆ బుడి అడుగులు వేసుకుంటూ అలా ముందుకి వస్తూ ఉంటే ఆయన కాళ్ళు అంటే ఎంత స్ఫటిక వర్ణంలో ఉన్నాడు, తెల్ల వర్ణంలో ఉన్నాడు అన్నమాట. ఆ కాలు ఇలాగా పడడంతో
ఆ చిన్న రాపిడికే ఆ భూమి మీద అంటే బుడి అడుగులే చిన్నపిల్లలు వేసే గట్టిగా కూడా వేరు, అలా వేయగానే ఇక్కడంతా కూడా ఎరుపు రంగు, కాళ్ళ పాదాలకి ఎర్రగా పగడములు ఉన్నాయా అన్నట్టుందిట. ఇలా తీసేసరికి చక్కటి మళ్ళీ తెలుపు వర్ణములు ఉన్నాయా అన్నట్టు కనపడుతున్నాయి. అంతటి తెల్ల వర్ణముతో ఉన్నాడు శంకరుడు అని చెప్తున్నారు. ఇదే అభినవ విద్యాతీర్థ స్వామి వారు ఒకసారి చౌటపాపాయి పాలెం అని చెప్పి ఒక గ్రామం ఉంది గుంటూరు దగ్గర. మా గురువుగారు బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గారు వారు ఒకసారి ప్రార్థించగా జగద్గురు అభినవ విద్యాతీర్థ స్వామి వారు వారి గ్రామానికి వచ్చారు. రాత్రి పూట కొంచెం చీకటిగా అయ్యే సాయంత్రాల పూట వీరందరూ గురువుగారికి అవన్నీ చూపిస్తూ ఆ గ్రామాన్ని అవన్నీ చూపిస్తూ అలాగే చంద్రమౌళీశ్వర పూజ దగ్గరికి వెళ్తున్నారు. గురువుగారు ముందు నడుస్తున్నారు, జగద్గురువులు వీరు వెనక నడుస్తున్నారు. లాంతర్ పట్టుకొని ఉన్నారు. ఆ కాలంలో వీరందరూ ఆశ్చర్యపోయిన విషయం చెప్పారనమాట మా గురువుగారు. అందుకని అది గుర్తొచ్చింది. ఆ జగద్గురు అభినవ విద్యాతీర్థ స్వామి వారు ఎలా ఉన్నారంటే వారు అడుగులు వేస్తుంటే వారి యొక్క తెల్లటి వర్ణము అడుగులు వేస్తుంటే ఆ కాలుకు అలాగే ఎర్రగా పడుతుందంట. ఎర్రగా కాలులో తీసినప్పుడు తెల్లగా ఒకసారి నిండినట్టు అవుతుందంట. అలా ఉన్నాయంట. అంటే అంత కోమలంగా ఉన్నారు వారు ఆ వయసులో కూడా అని చెప్పారనమాట. అని చెప్తూ సరదాగా అన్నారన్నమాట, ఏవో మన రాము కన్నా చాలా తెల్లగా ఉంటారు జగద్గురువులు తెలుసా అని చెప్పన్నారన్నమాట. అందుకనే అది బాగా గుర్తు నాకు. అలా పంచుకునేవారు ఆ తరం వాళ్ళు ఉంటే అలాంటి వైభవం చూడాలి. అంటే సాక్షాత్తు వారు జగద్గురువులు శంకరులే కాబట్టి ఇది చూసినప్పుడు ఆ వర్ణన అంత బాగా సరిపోయిందనమాట. అలాగే ఉంటారేమో శంకరులు ఆ పరంపర వాళ్ళందరూ కూడా. అలాగే తర్వాత 90వది మూర్ధని హిమకర చిహ్నం నటలే నయనాంకమంసయో శూలం వపుషి స్ఫటిక సవర్ణం ప్రాజ్ఞాస్తం మే నిరే శంభుం ఆయన బాలశంకరుడుకి అంటే కొంచెం పెద్దగా అప్పుడు చిన్ని పుట్టుమచ్చల్లాగా వస్తూ ఉంటాయి జనాలకి. అయితే ఎలాగ ఉన్నది అంటే ఈయనకి ఎలా ఉంది అంటే అసలు ఆయన చూస్తుంటే ఇక్కడ ఒక చిన్ని పుట్టుమచ్చలాగా ఏదో వచ్చిందంట. అదేమిటంటే ఒక చంద్రుడి రేఖలాగా ఉందిట. అదే మూర్ధని హిమకర చిహ్నం అంటే చంద్రుడి ఒక చిహ్నం నెత్తిమీద ఇలా ఉందట. చంద్రశేఖరుడే కదా వచ్చింది. అలాగే ఇక్కడ ఒక చిన్నగా ఏదో ఉందంట. అదేమిటంటే 3 కన్నులు ఉన్నవాడా అన్నట్టు భాషిస్తుంది అనమాట. ఇంకో కన్ను ఏమైనా ఉందా కొంపతీసీనికి అన్నట్టు ఉందిట అలా. అలాగే వపుషి స్ఫటిక వర్ణం తెల్లటి శరీరం అనమాట. శుద్ధ స్ఫటిక వర్ణంలో ఉన్నారు శంకరుడు కూడా. అదే ప్రాజ్ఞాస్తం వేనిరే శంభుం అలా చూస్తుంటే అసలు సాక్షాత్తు ఆ కైలాస శంకరుడేనా అన్న భావన ప్రతి వాళ్ళకి వస్తుందన్నమాట. నిజంగా చిహ్నములు ఉన్నాయా, అవి నిజంగా యోగ దృష్టి తపశ్శక్తి ఉన్న వాళ్ళకి కనపడుతుందా అని తెలియట్లేదు. అంతగా ఆ శంకరుడి యొక్క వర్ణన ఉన్నది అని. రాజ్యశ్రీరివ నయకోవిదస్య రాజ్ఞో విద్యేవ వ్యసనదవీయసో బుధస్య శుభ్రాంశోశ్చ విరివ శారదస్య పిత్రో సంతోషై సహ వవృద్ధే తదీయమూర్తి అని ఆ చిన్ని బాలశంకరుణ్ణి అందరూ చూస్తూ కూడా ఆ ఆకారాన్ని చూస్తూ కూడా అందరూ ఆనందిస్తూ ఉన్నారు. ఆకారంలోనే రాజనీతి రాజశ్రీ ఇవన్నీ కూడా శోభిస్తూ ఉన్నాయి అన్నమాట. అంటే నీతి శాస్త్రము అన్నీ కూడా ఆ శరీరంలోనే కనపడుతున్నాయి. ఈ వ్యసనములకు బానిస కానట్టి పండితుని సరస్వతీ మూర్తి వలె ఉన్నట్ట. అంటే అంటే ఇంకా ఏ వ్యసనములు అంటే ఈ దోషము అని చెప్పడానికి ఆయన రూపంలో కానీ గుణములలో కానీ అసలు ఏదీ లేదన్నమాట. వ్యసనములకి లోను కానీ అంటే అసలు ఎప్పుడూ వ్యసనము లేదు. అంతటి శుద్ధ గుణముతో ఉన్నాడు శంకరుడు. అలాగే శరత్కాల మందలి పున్నమి చంద్రుడు తెల్లగా ఎలా ఉంటాడో అలాంటి చక్కటి కాంతులను ఇస్తూ అమృత దృక్కులతో తల్లిదండ్రులను అటు వారి మిగతా జనములందరినీ కూడా సంతోషింపజేస్తూ ఉన్నాడు శంకరుడు. నాగేనో రసిచామరేణ చరణే బాలేందునా ఫాలకే పాణ్యోశ్చక్ర గదాధనుర్ధమరుకైర్మూర్ధ్ని త్రిశూలేన చ తత్తస్యాద్భుతమాకలయ్యలలితం లేఖాకృతే లాంఛితం చిత్రం గాత్రమమంస్తతత్ర జనత నేత్రైర్నిమేషోంజితై అని. ఇంకా కూడా శంకరుడు ఎలా ఉన్నాడు అంటే చూస్తుంటే ఆ భావన కలుగుతుంది అందరూ. అంటే ఈ మెడ దగ్గర ఈ రేఖలు ఉంటాయి. మామూలుగా ఇలా ఉన్నప్పుడు అందరికీ రేఖలు ఏర్పడతాయి. కానీ శంకరుడు రేఖ ఎలా ఉందంటే సర్ప విభూషణుడా ఆయన, ఓ నాగాన్ని ధరించాడా అన్న భావనే కలుగుతుంది ఆయన చూస్తుంటే అందరికీ కూడా. అలాగే తల యందు కూడా ఇందాక చెప్పినట్టే చంద్రుడు ఏమైనా ఉన్నాడా అన్నట్టు కనపడుతుందంట. 2 చేతుల్లో కూడా ఇక్కడ చిన్న చిన్న పుట్టుమచ్చల్లాగా ఏవో ఉన్నాయి. లేదా ఆయన ఇలా విభూతి పుండ్రాలు అవి రాసుకున్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినా కూడా అవన్నీ ఎలా ఉన్నాయంటే శంకు చక్రాలు, గధ, ధనుస్సు, ఢమురుకము, త్రిశూలము ఇవన్నీ ధరిస్తున్నాడా అన్నట్టున్నాయన్నమాట. అంటే వివిధ రకములుగా అందరికీ గోచరిస్తుందన్నమాట. భగవతత్వంగానే కనపడుతున్నాడు. ఇంకా కొందరికి ఎలా ఉందంటే ఒకవైపు చూసినప్పుడేమో పాప ఏమో చిన్నపిల్ల అమ్మాయి ఏమో అనిపిస్తుందంట, ఇలా తిరిగినప్పుడేమో అబ్బాయి ఏమో అనిపిస్తుందంట. అంటే అర్ధనారీశ్వరులా కనపడుతున్నట్ట ఆ శంకరుడే.
అందుకని సగం వపు ఒక శరీరం ఒకలా ఉంటుంది, ఇంకో జనం ఇంకోలాగా గోచరిస్తుంది. చిన్న పిల్లవాడికి చెప్తున్నారనమాట. అంత చిన్న పిల్లవాడిని చూసినా కూడా ఎవరి భక్తి భావనల వల్ల అలాగే ప్రకాశవంతం, అలాగే ద్యోతకం అవుతున్నాడు అందరికీ అని. ఆఖరిది ఈ సర్గకు కూడా, ఇవాళ పాఠానికి కూడా, సర్గే ప్రాథమికే ప్రయాతి విరతిం మార్గే స్థితే దౌర్గతే స్వర్గే దుర్గమతాముపేయుషి భృశం దుర్గేపవర్గే సతి వర్గే దేహభృతాం నిసర్గమలినే జాతోపసర్గేఖిలే సర్గే విశ్వసృజస్తదీయ వపుషా భర్గోవతీర్ణో భువి అని. అంత అద్భుతమైన కవిత్వము. ఈ బ్రహ్మదేవుడు కూడా మొట్టమొదట సృష్టించాలి అన్నప్పుడు సనకాదులు వారందరినీ సృష్టించారన్నమాట. జ్ఞానముకు సంబంధించిన వారే వచ్చారు. ఈ బ్రహ్మదేవునిచే మొట్టమొదట సృష్టి ఎవరొచ్చారు అంటే చక్కగా జ్ఞాన సంపన్నులైన సనకాదు ఋషులే వచ్చారన్నమాట. అంతటి గొప్ప సత్పురుషులే వచ్చారు. అలాగే వేద మార్గములో కూడా అయితే అలాంటి సమయంలోనే ఏమైంది, సనకాదు ఋషులు వచ్చారు, తర్వాత వేదములు ఇచ్చారు సృష్టి క్రమాన్ని. అప్పుడు ఏమైందంటే వేద మార్గము దుష్టుల పాలైందనమాట. ఎందుకు, వారి కోరికల వల్ల ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకొని ఎక్కువగా కామ్యములే తీర్చుకోవాలని కోరుకోగా, అలాగే స్వర్గసీమ చేరుటకు అసాధ్యము కాగా, అంటే వారు అవైదికమైనవి చేస్తున్నప్పుడు, సదాచారాన్ని పాటించినప్పుడు ఇతర లోకాలకు కూడా వెళ్ళలేకపోతున్నారు కదా జనాలు. అందుకని ఆ వేదాన్ని చదివినట్టు అనిపించినా, దేవుడి దగ్గర ఉన్నట్టు అనిపించినా దుష్టుల పాలైంది కాబట్టి వారు ఇంకా ఉత్తమ గతులకి వెళ్ళలేకపోతున్నారు. ఇంకా మోక్షము పొందడం అన్నది అసాధ్యం అయిపోయింది. అదే వృషం దుర్గేపవర్గే సతి అని. ఇంకా అది ఇంకా మోక్షం మాటనే వేరు, ఇంకా కుదరట్లేదు. కానీ ఎల్ల జీవులను సహజముగా మలినాత్ములుగాగా, అంటే అందరూ కూడా ఈ అజ్ఞానమున్న మలినముతో ఉండగా బ్రహ్మ సృష్టి అంతా కూడా కలుషితం అయిపోయిందా అని పాపం బ్రహ్మగారు చింతిస్తున్నారన్నమాట. అరే నేను చక్కగా సృష్టించాను, జ్ఞానులు వచ్చారు, వేదం వచ్చాను, కానీ వేదం ఏమో ఇలా దుష్టుల పాలైపోయిందే, అరే ఇలా అయిందేమిటి అని అనుకుంటుంటే ఈ పరమేశ్వరుడు, ఆయన నువ్వు చింతించకు, నేనున్నాను కదా, ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను కదా అని చెప్పి అద్వైత జ్ఞానాన్ని ప్రతిపాదించడానికి ఆ శంకరుడే మళ్ళీ శంకరుడిగా, అదే సర్గే విశ్వసృజస్తదీయ వపుషా భర్గోవతీర్ణో భువి, భువి అందు ఆ భర్గుడే అందరినీ తరింపజేయడానికి అవతారము తీసుకున్నాడు అని చెప్పి ఎంతో అద్భుతంగా, అంటే బ్రహ్మగారు చేసిన సృష్టి వ్యర్థము కాదు, దాని సఫలీకృతాన్ని చేయడానికే, ధర్మాన్ని నిలబెట్టడానికే వేద ధర్మాన్ని, జ్ఞానాన్ని అందరికీ ఇచ్చి ఈ స్వర్గము అంటే ఇహములో పరములో కూడా అందరూ కూడా తరించాలి అన్న ఒక గొప్ప సంకల్పముతో వచ్చాడు శంకరాచార్యులు వారు అని చెప్తూ ఇక్కడ ఇది శ్రీ మాధవీయే తదవతార కథాపరః సంక్షేప శంకరజయే సర్గ పూర్ణో ద్వితీయక అని మాధవీ శంకర విజయములలో రెండవ సర్గ శంకరుడి యొక్క అవతారం గురించి చెప్పే ముఖ్యమైన సర్గ ఇక్కడ పూర్ణమయ్యింది అని చెప్తున్నారు. ఇంతటితో మనం ఇవాళ పాఠాన్ని ముగిస్తూ శృతి స్మృతి పురాణ నామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. హర నమః పార్వతీపతే హర మహాదేవ. శాంతి శాంతి శాంతి.